రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా వచ్చిన వాళ్ళు కొందరు, 70లలో వచ్చినటువంటి వాళ్ళు కొందరు, 90లలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సరళీకరణలో భాగంగా వచ్చినటువంటి వాళ్ళు కొందరు. నిజానికి ఇవాళ తీవ్రమైన సమస్య ఇక్కడ వస్తుందంటే ఈ 90లలో వచ్చినటువంటి వర్గం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కేంద్రంగా కలిగినటువంటి ఒక అభివృద్ధిని తీసుకొచ్చి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం హైదరాబాద్ స్వరూప స్వభావాలను మార్చింది. అంటే ఇక్కడ రింగ్ రోడ్డు ఉంటుంది అని తెలియగానే వాళ్ళు భూములు కొనుక్కున్నారు 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు దాకా. రింగ్ రోడ్డు వేసినాక దాని రేటు 10 లక్షలు 20 లక్షలు కాగానే వాళ్ళు అమ్ముకున్నారు. ఇక్కడ హైటెక్ సిటీ వస్తుందన్నారు, చుట్టూ భూములు కొనుక్కున్నారు. ఇక్కడ నేను సెజ్ పెడతా అని చెప్పి భూములు సంపాదించుకొని దాంట్లో 3 వంతులు రియల్ ఎస్టేట్ అవకాశం ఉంది కాబట్టి చేసుకున్నారు. ఈ వర్గమే ఇలా ఈ హైదరాబాద్ కు సంబంధించిన సమస్యను ప్రధానం చేసింది. 60లలో 70లలో విడిపోతామన్నప్పుడు ఈ సమస్య రాలేదు. ఈ వర్గానికి ఇలా ఎందుకు సమస్య అయిందంటే ఇవన్నీ అక్రమంగా కేటాయింపు. ఈ అక్రమ కేటాయింపులన్నింటి చుట్టూ అల్లుకొని జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిండ్రనేది కూడా మనం చూస్తున్నాం. ఆ పెట్టుబడులు పెట్టి అక్రమంగా భూములు పొందినటువంటి వాళ్లకు ఇవాళ భయం ఏంటంటే ఈ కేసులు రీఓపెన్ కనుక అయితే ఈ 100,000 ఎకరాలు మా చేతుల్లో చిక్కిన భూమి పోతుందేమో అనేటువంటి ఒక భయం. ఈ భయాన్ని ఇవాళ సాధారణ ఆంధ్ర ప్రజల యొక్క భయంగా ఆంధ్ర పాలకులు మార్చే ప్రయత్నం చేస్తున్నారు. లగడపాటి భయం మొత్తం ఆంధ్ర ప్రజలందరికీ ఆపాదించి మన ఇళ్ళ కూడా ఉండనియరు, మన ప్లాట్లు మనకు దక్కాయి అనేటువంటి ఒక భయాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరి సమస్యలు ఒకటి కావు అనేది మనం స్పష్టంగా చెప్తూ, మొదటి వర్గం సమస్యలకు చట్టం పూర్తి రక్షణ ఉంది. లాఫుల్ గా సంపాదించిన ఆస్తికి సమస్యలు లేవు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎప్పుడైనా సమస్య కాకమాలి. రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం సమస్య కాలేదు, ఆయన చనిపోయినాక సమస్య కాకమాలింది. ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్నా లేకపోయినా అట్లాంటివన్నీ సమస్యలు కాకమాలి రద్దు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక ఇవన్నింటినీ కలగాపులగా చేయొద్దని ఆంధ్ర ప్రజలకు మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఇంకా